హలో గాయ్స్, వెల్కమ్ టు జోనిహీ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే సిద్ధేశ్వరంకి వెళ్ళామని చెప్పాం కదా. సో ఇదే సిద్ధేశ్వరం హిల్స్ లోపల ఉంటుంది. ఇక్కడైతే నో సిగ్నల్స్, నథింగ్, ఏం రావు. షాప్స్ కానీ ఏమీ ఉండవు. వాళ్ళే 24 hours ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో కాశీలో మనం శివలింగం చూస్తాం కదా, సేమ్ అట్లే ఉంటుంది. అక్కడ స్పర్శ దర్శన్ ఎలాగో ఇక్కడ మనమే మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడైతే అక్కడ స్వామివారు ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్తారు. సో వినండి. కొన్ని పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల పూర్వం అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి వచ్చి దక్షిణపురానికి వచ్చినప్పుడు ఇక్కడ మేరు పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము అగస్త్య మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తానే ఆయన కమండలో నుంచి నీళ్లు చల్లుతాడు అగస్త్య మహర్షి. ఆయన భార్య లోపాముద్ర శివరూపంలో ఉంటుంది. అగస్త్య మహర్షిని భార్య. ఆమె ప్రభావము, ఈ అగస్త్య మహర్షి ప్రభావము, ఆ పర్వతమైనటువంటి జీవరాశులన్నీ సుమారుగా 1000 మంది పైనే ఉంటారు. వాళ్ళందరూ మానవ రూపంలో వచ్చేస్తారు. సకల జీవరాశులు అందరూ పసిబిడ్డల మాదిరి 14-12 సంవత్సరాల వయసు వాళ్ళుగా ఒకే సైజు పిల్లవాళ్ళ మాదిరి అయిపోతారు. ఆ అబ్బాయిని ఆలోచిస్తాడు, ఏంటి ఉన్నట్టుండి నేను ప్రభావం నాకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పి అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర ఇద్దరు కూర్చొని, సరే వీళ్ళందరూ మన బిడ్డలతో సమానము అని చెప్పి వాళ్ళందరికీ సంధ్యావందనాలు, ఇంకా వాళ్ళకి విద్య అభ్యాసాలు, జపతపాలు, పూర్వంలో జపతపాలు చేసి ధ్యానం కూర్చుంటే ఖచ్చితంగా మహావిష్ణు పిలిచిన, అట్లాగనే బ్రహ్మదేవుని పిలిచిన, శివుని పిలిచిన ఆ దేవుడు వచ్చి వాళ్ళు ప్రత్యక్షమై ఏం కావాలని ఆయన కోరికలు నెరవేర్చేవాళ్ళు. మన మధ్య వాళ్ళు ఇవన్నీ లేదు. ఆ రోజుల్లో సత్యయుగం. వాళ్ళకి కావాల్సింది ఏంది? 3 పూట్ల స్నానాలు, అల్పాహారం, ఒక పండు పలహారం తిని ఎప్పుడు జపతపాలే మహర్షులందరికీ. అలాంటి సత్యయుగంలో భగవంతుడు పిలిస్తే శాస్త్రంగా లేచి వచ్చి వాళ్ళకి ఏ వరం కావాలో ఇచ్చి మళ్ళీ అదృశ్యమైపోయేవారు. అలాంటి యుగమే సత్యయుగం. అలాంటి యుగంలో 1000 మంది సిద్ధులు ఒకేసారి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి చెడ్డ చెప్తూ అగస్త్య మహర్షి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భం, ఆ సమయాన్ని బట్టి ఆ విధంగా జరుగుతుండగా ఇప్పుడు మనం భూలోకంలో మానవులందరము శివాలయాలకు వచ్చి శివరాత్రి రోజు జాగరణ చేసి స్వామి అమ్మవారి కళ్యాణం చేస్తుంటాం. అట్లాగనే ఆది దంపతులు ఇద్దరిని పెళ్లిపీట మీద కూర్చోబెట్టి దేవతలు, ఇంద్రాది దేవతలు, 3 కోటి దేవతలు అందరూ వచ్చి స్వామిని అమ్మవారిని సేవించి వాళ్ళ కళ్యాణం చూసి నంది వాహనాలు అలాంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి శివగణాలు ఏర్పాటు చేసినటువంటి అతిథిని స్వీకరించి దేవతల, ఇంద్రాది దేవతలు అలా శివరాత్రి చేసుకుంటారు కైలాసంలో. అందరూ దేవతలందరూ ఎవరి హోదాతో వాళ్ళు వచ్చి శివరాత్రి, మహాశివరాత్రి కైలాసం జరిగే సందర్భంలో అగస్త్య మహర్షి ఈ యొక్క 1000 మంది పిల్లలు తీసుకొని ఈ దేవరకొండలోయ ఈ పర్వతం దగ్గర నిలబడిపోతాడు. అక్కడ బయలుదేరలేకపోతాడు కైలాసానికి. ఎందుకంటే ఒకేసారి మహర్షులు ఆయన ఎగతాళి చేస్తారు. ఓ అబ్బా, ఈ స్వామికి ఇంతమంది 1000 మంది ఉన్నారా అని అంటారేమని నారద మహర్షి తొందరగా బయలుదేరమని చెప్తాడు అగస్త్య మహర్షిని, బయలుదేరి కైలాసానికి అని చెప్పి. కానీ అగస్త్య మహర్షి కైలాసాన్ని బయలుదేరకుండా ఆయన భార్య లోపముద్ర, నారద మహర్షి, ఈ సిద్ధులు 1000 మంది కలిసి ఈ యొక్క ప్రదేశంలో కూర్చున్నారు. అందరూ కైలాసం రాలేకపోయినాం పరమేశ్వరా, నీ సన్నిధి చేరలేకపోయినాము, నీ యొక్క అతిథిని స్వీకరించలేకపోయినాము, నీ యొక్క ఆశీర్వాదం తీసుకోలేకపోయినాము, నీ కళ్యాణం చూడలేకపోయినాము అని చెప్పి అగస్త్య మహర్షి ధ్యానం చేస్తుంటే చూడండి, నేను గుటిక మింగ, ఆ గుటిక మింగే లోపల ఉద్భవించాడు పరమేశ్వరుడు పెళ్లి కుమారుడు మంది లింగ రూపంలో, శివలింగ రూపంలో. అమ్మవారు పెళ్లి కూతురుగా ఉద్భవించింది. మన అమ్మవారు ఈరోజు నిమ్మకాయలు మాలేసి కొంత రౌద్రంగా ఉంది, కానీ మామూలుగా చాలా పెళ్లి కూతురు శాంత స్వరూపిణి. ఈరోజు ఆమె నక్కవాహనం మీద వచ్చింది.
పులి సింహం మీద వస్తే సిద్ధులందరూ భయపడిపోతారు, పసిబిడ్డలే అందరూ భయపడిపోతారని చెప్పి నక్క శుభసూచకం. నక్క ఎవరికి కరవేది కాదు, అది చూస్తే చాలు మనందరం మనకు మోక్షం జరుగుతుందని ఆనాడే సామెత ఉంది. నక్కతో దొక్కొచ్చారా అదృష్టవంతుడారా అని సామెత ఉంది. ఆనాడే అమ్మవారు నక్కవాహనం ఇచ్చిన పెళ్లి రూపం మనకి ఇక్కడ శాంత స్వరూపినిగా సిద్ధేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది. లలిత సహస్రనామముల అమ్మవారి పేరు సిద్ధేశ్వరి, సిద్ధ విద్యా సిద్ధమాతని. ఆ సిద్ధేశ్వరి దేవే ఈ పార్వతీదేవి. ఆ పరమేశ్వరుడే భోలాశంకరుడు పెళ్లి కుమారుడు, ఈ పార్వతీదేవి పెళ్లి కూతురు. ఆ కైలాసంలో ఉన్నటువంటి ఆది దంపతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి అగస్త్య మహర్షి, నారద మహర్షి ఈ సిద్ధులందరూ చూస్తుండగానే లోపాముద్ర అగస్త్య మహర్షి కలిసి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. ఆ రోజుల్లో కళ్యాణం చేసి దీవించి వాళ్ళందరినీ దీవించిన తర్వాత ఒకే బిల్వంలో మీరందరూ ఉందరుగాక అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞిస్తాడు. అదే మహాబిల్వం. మహాబిల్వంలో 1000 రంధ్రాలు ఉంటాయి బిల్వపత్రంలో. అట్లాగనే అమ్మవారు కూడా ఒకే పుష్పంలో మీరందరూ ఉందరుగాక అని చెప్పి ఆశీర్వదిస్తుంది. ఒకే పుష్పంలోనే 1000 రంధ్రాలు ఉంటాయి, 1000 శివలింగాలు ఉంటాయి. బాగా గమనిస్తే అది నాగమల్లి చెట్టు ఇక్కడే ఉంది, మహాబిల్వ వృక్షం చెట్టు ఇక్కడే ఉన్నాయి, 2 ఇక్కడే ఉన్నాయి. శివయ్య ఆజ్ఞించాడు, అమ్మవారు కూడా ఆజ్ఞించింది. అమ్మవారు ఆడవాళ్ళకు పుష్పాలు ఎక్కువ ఇష్టం కాబట్టి పుష్పంలో ఆమె తీసుకున్నది. పరమేశ్వరుడు బిల్వాలు ఎక్కువ ఇష్టం కాబట్టి మహాబిల్వంలో తీసుకున్నాడు. 1000 మంది సిద్ధులు ఒకే దళంలో ఉంటారు. 1000 మంది సిద్ధులు ఒకే పుష్పంలో ఉంటారు. 1000 మంది శివలింగాల రూపంలో ఉంటారు పుష్పంలో. అది అమ్మవారి అయ్యవారి యొక్క ఆజ్ఞతో వెలిసినటువంటి సందర్భం అది. అట్లాగనే ఇంద్రాది దేవతలు మళ్ళా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మన దేవతలందరూ వచ్చి అమ్మవారి అయ్యవారి కళ్యాణం మళ్ళీ చూస్తారు. అందుకే ఇక్కడ చిత్రముఖ బ్రహ్మ ఉన్నాడు, చిత్రగుప్తుడు ఉన్నాడు. అట్లాగనే దక్షిణ నుంచి లోపలికి వస్తున్నాం, దక్షిణ భాగం నుంచి లోపలికి వస్తున్నాం. దక్షిణ యముడు కూర్చొని ఉంటాడు. ఆ యముడు మనల్ని ఆశీర్దిస్తాడు. నాయన శివాలయం దర్శిస్తున్నా, శివయ్య దగ్గరికి నేను మీ దగ్గరికి రానులే అని చెప్పి వస్తే లోపలికి వస్తే చిత్రగుప్తుడు చీటి తీసి పక్కన చిత్రముఖ బ్రహ్మ ఉన్నాడు ఈ గుళ్ళో, ఆయనకి ఇస్తాడు. ఆయన మళ్ళీ అది తప్పు కొట్టేసి శివయ్య దగ్గరికి పంపిస్తాడు. ఆ శివయ్య దగ్గర అందుకే ప్రతి ఒక్కరిని మనుషులు తాకమని చెప్పేది. ఎందుకంటే తలరాత మార్చే సిద్ధి ఆ పరమేశ్వరుడు, సిద్ధీశ్వరుడు. సిద్ధిగా దోషాలు తీసేసి ఆత్మ పుట్టినోడు గిట్టక తప్పదు. ఆత్మ పరవశించినప్పుడు మళ్ళీ మన ఆత్మ శివైక్యం చెందుతుంది అనమాట. అప్పుడు యముడు భటులు రాకుండా శివభటులు వచ్చి మనం తీసుకుపోతారట ఈ ఆత్మను. ఆయన దగ్గర ఐక్యం చేసుకుంటారట. మళ్ళీ ఈ జన్మకు ఫలితము జన్మ ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది శ్రీశైలానికి దక్షిణముఖద్వారం. తూర్పున త్రిపురాంతకము, ఉత్తర నుంచి మహామహేశ్వరము, దక్షిణ నుంచి సిద్ధేశ్వరము, పరమట నుంచి అలంపూర్ జోగులాంబ. ఇక్కడ దర్శిస్తే కాశీ శ్రీశైలం దర్శించినంత పుణ్యం అంత తొందరలోనే మనకు సిద్ధి మార్గం లభిస్తుంది. ఇక్కడ అమ్మవారు కూడా నక్క వాహనం, ఇందాక చెప్తేనే నక్క వాహనం మీద ఉందని, నక్క వాహనం మీద కూర్చున్నది కాబట్టి పార్వతీదేవి మనందరి కోరికలు సిద్ధిస్తుంది. అట్లాగనే ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించి పూజలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వాళ్ళల్లో మహర్షులు బ్రహ్మంగారు, నిలవాడి వెంగమ్మ తల్లి, నారాయణ స్వామి, ఇంకా అవధూతలు కాశీనారాయణ గారు, బ్రహ్మ అట్లా చాలామంది ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలాలు ఇవి. ఎందుకంటే ఏకాగ్రత ధ్యానం చేస్తే తెల్లవారుజామున భయంత్రులు మోగుతుంటాయి, బాగా బ్రహ్మాండంగా మాకు వినపడతాయి. అసలు పూర్వకాలంలో జరిగిన కళ్యాణం ఇప్పుడు కూడా జరుగుతుందేమో అనుకుంటాం. అట్లాగనే ఈ యొక్క ప్రదేశంలో ధ్యానం చేస్తే కోరికలన్నీ సిద్ధిస్తాడు సిద్ధేశ్వరుడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ ఈ దేవాలయం దర్శించి పూజలు చేసుకుంటూ పోయారు. ఇది శిథిలావస్థ అయిన తర్వాత కాశీనారాయణ గారికి బాల్యంలోనే ఆయన కూడా 14 సంవత్సరాల వయసులోనే తపస్సు చేసి సిద్ధి పొందాడు కాశీనారాయణ గారు. అవధూత మహనీయుడు. కొండగడ్డికి వచ్చి దేవాలయం చూసి శివయ్య సన్నిధిలో కూర్చొని ధ్యానం చేస్తే అమ్మవారు అయ్యవారు ప్రత్యక్షమై ఆయనకు తిరుగన్నం పెట్టారు. కాశీనారాయణ గారు పెట్టి ఆయన కోరిక నెరవేర్చారు. అలాంటి పుణ్యక్షేత్రం ఈ సిద్ధేశ్వర క్షేత్రం. కొన్ని యుగాల నాటి దేవాలయం దినదిన అభివృద్ధి అవుతుంది. ఈ యొక్క క్షేత్రం మనందరి కోరికలు సిద్ధిస్తుంది. సిద్ధేశ్వర స్వామి, సిద్ధేశ్వరుడు. ఇక్కడ సిద్ధేశ్వరంలో ఈమె ఇష్ట కామేశ్వరి దేవి అని అంటారు. అంటే పార్వతీదేవి నక్క వాహనం మీద ఉంటుంది.
ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవిని మనం ఏం కోరుకున్నా సిద్ధిస్తుంది అని నమ్ముతారు. సమర్పయామి అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. చాలా డివోషనల్ స్పిరిచువల్గా అనిపించింది సిద్ధేశ్వరంలో. సో వీఆర్ బ్యాక్ టు హోమ్ టౌన్. సో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.